శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. నారాయణ నమస్కృత్య నరంతే నరోత్తమ దేవి సరస్వ్యాసం సతో జయ ముదేరే. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు ఈరోజు క్లాసికల్ వయలిన్ వాయిద్యం సంగీతంలో, క్లాసికల్ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో ఒక ఐటమ్ పట్నం సుబ్రహ్మణ్య గారు రాసినటువంటి అపరాధంలోని లతాంగ రాగాలను ఉంది. ఎప్పుడో నేర్చుకున్నాను. అది ఇవాళ వాయిద్దాం అని చెప్పి పాడికొచ్చాం, తర్వాత వినిపిద్దాం వాయిస్తానని చెప్పి అనుకుంటాను. దీన్ని ఎలా జరిగింది ఒక్క చిన్న హిస్టరీ అనమాట, గేయట్లేదు. ఇదివరకు రోజుల్లో ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అందరూ కూడా ఏం చేసేవారు, వాణి అని వేసేవారు పుస్తకం. దాంట్లో స్వరం నొటేషన్ అంతా రాసేసి దాని చేత సంగీత పాట నేర్పేవారు వాళ్ళు. అందులో మహానుభావులు నిజంగా గొప్ప గురువు గారు ఆయన ఓలేటి వెంకటేశ్వర గారు. ఆయన ఈ కీర్తన చెప్పారు. నేను ఆయన దగ్గర చెప్పింది నేను వాయిస్తున్నాను. ఇప్పుడు నేను ఎంతకాలం దాంట్లో ప్రైజ్ వచ్చింది కూడా ఇక్కడ నాకు. ఆ పాట అలా వాయిస్తున్నప్పుడు అప్పుడు చాలా కాలం అయింది. అసలు అది లతాంగి రాగం. లతాంగి రాగంలో ఏంటంటే షడ్జము, చిత్రశిశువం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, తర్వాత శుద్ధదైవం, కాయకాల నిషాదం, అది మామూలు ఆర్డర్. అలాగే సేమ్ అది అనమాట. అని అలా వస్తున్నమాట. అది అలా చెప్పాను. ఇప్పుడు పట్నం సుబ్రహ్మణ్య గారు రాసిన దానికి ముందర తాళంలో ఉంది. అదనమాట. పల్లవి ఏంటంటే అపరాధములన్నీ మన్నించి ఆదరించుమయ్యా నే చేసిన అపరాధం అనమాట. అలా వస్తుంది పల్లవి. అనుపల్లవి ఏంటి, కృప చేసి నా మనవు అలగించి కీగంట చూడ సమయం ఇదే అని అపరాధం అని ఉంటాను. తర్వాత మళ్ళీ చరణం ఏంటంటే వేగ నన్ను బ్రోమని నేను ఎంత వేడుకుంటున్నాను శ్రీ వెంకటేశే జాగు చేయక నా వేట తాళదాక నీ జాలి చెంది నిన్ను నందుకున్నా అన్నట్టు జాలి చెంది ఇదే జాలి చెంది ఉన్న సమయమిదే. అది ఎలా పాట రాస్తుంటే అపరాధము లన్యూ మన్నించి ఆదరించవయ్య నే చేసిన అపరాధము. పల్లవి పల్లవి కృప చూచిన ఆలకించి, కృప చూచిన మనవాలకించి క్రీగంట చూడ సమయమిదే అపరాధము. ఇక చరణం వేగనన్ను బ్రోమనీయంతో నిన్ను వేడుగుంటిగా వెంకటేశ్వర. వేగనన్ను బ్రోమనీయంతో నిన్ను వేడుగుంటిగా వెంకటేశ్వర. జాగుసేయక నవత తాళలేక, జాగుసేయక నవత తాళలేక జాలి చెందియున్న ఇదే, జాలి చెందియున్న సమయమిదే అపరాధము లన్నీ మన్నించి ఆదరించవయ్య నే చేసిన అపరాధము. ఇది ఆ మహానుభావులు చెప్తే అలాగే నేర్చుకుని అలాగే పాడేయడం. ఇప్పుడు ఏదో వాయించేస్తున్నాను, అప్పుడు జ్ఞాపకం చేసి వాయిస్తాను, వినండి. తప్పులుంటే మన్నించండి.